ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4 ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో 5 ఎలిమినేషన్స్ అయితే జరిగాయి. అది ఆ తర్వాత వచ్చేసి బీబీ జోడీ సీజన్ 2 ఉంది కదా, అందులో టాప్ 5 విన్నర్ ఎవరు, అలాగే టాప్ 5 ఎవరు, దాని గురించి ఉంటుంది. ఆ తర్వాత మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో బాగా పర్ఫామ్ చేస్తే బయటికి డేటింగ్కి వెళ్ళొచ్చు కదా, వాళ్ళు ఎవరెవరు వెళ్ళారు దాని గురించి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఇది అందరికీ తెలిసిందే, ఆల్రెడీ చెప్పేసా, మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను అంతే. ఫస్ట్ వీక్ వచ్చేసి ఇది మటుకు ఎవరు చెప్పలేదు, నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఫస్ట్ వీక్ అయితే నో ఎలిమినేషన్. ఇప్పటికీ అదే చెప్తున్నా, నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఫస్ట్ వీక్ నో ఎలిమినేషన్. సెకండ్ వీక్ వచ్చేసి ఫస్ట్ హరిత హరీష్ గారు వీళ్ళు అయితే ఉన్నారు కదా, వీళ్ళే ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్. ఫస్ట్ వీకే నో ఎలిమినేషన్ లేకుండా ఫస్ట్ వీకే పంపించేసినా నాకేం ప్రాబ్లం లేదు. నిజంగా చాలా చిరాకు తెప్పిస్తున్నారు. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడకుండా ఏరే వాళ్ళ గేమ్ కూడా చెడగొడుతున్నారు. షో ఫార్మెట్టే చెడగొడుతున్నారు. బిగ్ బాస్లో ఏదైతే చేశారో అదే మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు. హరిత గారిని చూస్తే నాకు పాపం అనిపిస్తుంది. ఆవిడ ఏదైనా చెప్పాలన్నా ఈయన చెప్పనివ్వడం లేదు. షోకి వచ్చేటప్పుడు చెప్పాడంటే నేను కోప్పడినని, కానీ ఇప్పుడు షో స్టార్ట్ అయినప్పటి నుంచి కోప్పడుతూనే ఉన్నాడు. ఆయన ఏదో లవ్ గురి చెప్పాను కదా ఆల్రెడీ, ఏదో టాస్క్ ఇస్తే ఆ టాస్క్ కూడా చేయనన్నాడు. లాస్ట్ వర్డ్స్ ఎలా అవుతాయి, నేను అలా ఒప్పుకోను, ఇది డబ్బుల కోసం ఏదైనా చేస్తారా, డబ్బుల కోసం నేను అలా చేయను, మీరు లవ్ అంటేనే వచ్చాను, మీరు ఇలా పెంట పనులన్నీ చెప్తే నేను ఒప్పుకోను అంటాడు. ఇంకా సెకండ్ ఎలిమినేషన్ వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా. వీళ్ళలో కూడా గొడవలు ఉన్నాయి. ఈయన మహేష్ ఎవరైతే ఉన్నాడో ఈయన సైలెంట్గా ఉన్నాడు, వాళ్ళ పార్ట్నర్కి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఆమె విసుగుతూ సరిగ్గా కోఆపరేట్ చేయడం లేదు. వీళ్ళిద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ అయితే లేదు. వీళ్ళైతే సెకండ్ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. ఇంకా థర్డ్ ఎలిమినేషన్ వచ్చేసి సంధ్య అలాగే బిట్రో వీళ్ళైతే అయ్యారు. వీళ్ళది మెయిన్ ప్రాబ్లం లాంగ్వేజే. ఖచ్చితంగా లాంగ్వేజ్ కొంచెం అన్న వచ్చిందంటే వాళ్ళ హస్బెండ్కి బాగుండేది. ఆయన ఇంగ్లీష్లోనే చెప్తున్నాడు, ఆయనకి చెప్పడానికి కూడా కుదరడం లేదు. ఇంకా అందరూ అదే చెప్పి నామినేషన్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మన ఏదైతే సిద్ధు చెప్పాడో ఈ ఒక వారం చూస్తా, ఒకవేళ మీకు కనుక తెలుగు రాకపోతే అదే సీజన్ చెప్పి అదే రీజన్ చెప్పి మిమ్మల్ని నామినేట్ చేస్తూనే ఉంటా అని చెప్పాడు కదా, అదే జరిగింది. అట్లా నామినేట్ చేస్తూనే ఇప్పుడు వాళ్ళైతే థర్డ్ వీక్లో అయితే బయటకు వచ్చేసారు. ఇంకా ప్రియాంక అలాగే శివ వీళ్ళైతే ఫోర్త్ ఎలిమినేషన్ అయ్యారు. ఒక 3 ఎపిసోడ్ ఫుల్ కొంచెం రొమాన్స్ ఎక్కువైంది. అందరూ ఏంటి ఇలా చేస్తున్నారు, పెళ్ళైన వాళ్ళే సైలెంట్గా ఉన్నారు, వీళ్ళు కొంచెం ఓవర్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ టాస్క్ పరంగా బాగానే ఆడుతూ వచ్చారు, బాగా కూడా ఆడారంట ముందు కూడా. కానీ ఏదైతే టాస్క్ ఆడేటప్పుడు ఇంజూరీ అయిందో దానివల్ల అయితే వీళ్ళు బయటకు వచ్చారు. ఇంకా ఆ తర్వాత ఫిఫ్త్ వచ్చేసి అంజలి పవన్ వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. వీళ్ళ మధ్య కూడా కొంచెం అండర్స్టాండింగ్ లేదు. వీళ్ళు మాట్లాడుకోవడానికే బిగ్ బాస్కి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి వచ్చారంట. కొంచెం గొడవ పడుతూ ఉంటారు. అక్కడ ఉన్న కొన్ని జంటల్లో అండర్స్టాండింగే లేదు. కానీ ఆ జంటలన్నీ కలిపి వసంతి అలాగే కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని కలపాలని చూసి ఒక రూమ్లో పెట్టారు. 5th ఎపిసోడ్లో చూసే ఉంటారు. ఎందుకంటే వసంతి ఒక చోటు ఉంటే కళ్యాణ్ ఒక చోటు ఉన్నాడు, ఇద్దరు కలిసే ఉండటం లేదు అని చెప్పారు. వసంతితో చెప్తూనే ఉన్నారు ఒక 2-3 ఎపిసోడ్ నుంచి. ఆవిడ కూడా వింటూనే ఉంది. ఆవిడ అప్పుడే చెప్పుంటే బాగుండేది, ఆయన బయట ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటాడు, అదేం ప్రాబ్లం లేదని. వాళ్ళ మాటలన్నీ విని ఆ తర్వాత రూమ్లో వేసినప్పుడు అడిగింది, వాళ్ళు ఇలా అనుకుంటున్నారని. నేను బయట ఉన్నప్పుడు కూడా ఇదే కదా చేసేది, నువ్వు అదే వాళ్ళతో చెప్పింటే బాగుండు అని చెప్పి. నేనేమనలేదు, వాళ్ళు చెప్తున్నారు అందుకే నీకు చెప్తున్నా, నువ్వు బయట ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉన్నావు, మన మధ్య ఏం ప్రాబ్లం లేదని వాళ్ళైతే సాల్వ్ చేసుకున్నారన్నమాట. కానీ వీళ్ళు మటుకు లోపల ఉన్న ఒక 2-3 జోడీస్లో అయితే అండర్స్టాండింగ్ లేదు. ఇంకా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు బయటకు వెళ్ళొచ్చు కదా డేటింగ్కి. ఒక 3 జంటలు అయితే బయటకు వెళ్ళారు. ఫస్ట్ వచ్చేసి సోనియా అలాగే సిద్ధు వీళ్ళైతే బాగా పర్ఫామ్ చేశారు. టాస్క్ కూడా బాగా ఆడుతున్నారు, అందరితో బాగా కలుస్తున్నారు, ఎనర్జెటిక్గా ఉంటున్నారు. బాగా పర్ఫామ్ చేసి పాయింట్లు తెచ్చుకొని వీళ్ళైతే డేటింగ్కి అయితే బయటకు వెళ్ళారంట. సెకండ్ వచ్చేసి నూక్రాజ్ అలాగే ఆసియా వీళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, అందరితో కలుస్తున్నారు. మాస్క్ మ్యాన్తో ఎక్కువ నూక్రాజే మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏదన్నా అలిగినా మాట్లాడి పిలుచుకొని వస్తున్నాడు, అలా ట్రై చేస్తూ ఉన్నాడు. బాగా టాస్క్లు కూడా అయితే ఆడారు. ఫస్ట్ టాస్క్ అయితే గెలిచారు. వీళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేసి బయటకు అయితే డేటింగ్కి వెళ్ళారు. ఇంకా థర్డ్ వచ్చేసి సర్ప్రైజింగ్, ఎవరినైతే కలంపాలని చూసారో వాళ్ళే బయటికి వెళ్ళారంట. వసంతి అలాగే కళ్యాణ్ వీళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేసి ఆ పాయింట్లు తెచ్చుకొని డేటింగ్కి బయటికి వెళ్ళారు. వీళ్ళే కలిసి ఉండడం లేదని చాలామంది చెప్పారు, కానీ వీళ్ళు బాగా పర్ఫామ్ చేసి డేటింగ్ కూడా బయటికి వెళ్ళారు. ఆ తర్వాత ఇంకా 2 జోడీస్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అందరూ ప్రియాంక శివ వీళ్ళైతే మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా అని అడుగుతున్నారు. ఇప్పటికైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే వాళ్ళే ఇంజూరీ అయింది కాబట్టి వాళ్ళే బయటకు వచ్చేసారు. చూద్దాం కొంతకాలం తర్వాత. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ వచ్చేసి మహేష్ అండ్ శాండ్రా వీళ్ళైతే ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి పేరు ఆరంభిక అమీర్ వీళ్ళే అనుకుంటా, మన అయితే చెప్పా కదా ఫోటో కూడా పెట్టా. వీళ్ళైతే సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకా బీబీ జోడీ సీజన్ 2 ఎండ్కి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారనుకుంటా. ఇందులో మణికంఠ ప్రియాంక వీళ్ళైతే ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత వచ్చేసి టాప్ 5 కంటెస్టెంట్స్. ఫస్ట్ వచ్చేసి 5th పొజిషన్లో వచ్చేసి ధనరాజ్ అలాగే భానుప్రియ వీళ్ళు ఉన్నారు.
ఫోర్త్ పొజిషన్ వచ్చేసి శ్రీ సత్య అలాగే అర్జున్ కళ్యాణ్ వీళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళకంటే భాను అలాగే ధనరాజ్ అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోర్త్ పొజిషన్కి వేసి ఉండొచ్చు. బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు వాళ్ళైతే. ఇంకా థర్డ్ పొజిషన్లో వచ్చేసి అమర్దీప్, నైనిక వీళ్ళే థర్డ్ పొజిషన్కి వచ్చారు. బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమైందో తెలీదు, థర్డ్ పొజిషన్కి వచ్చేసారు. సెకండ్ పొజిషన్లో అన్నా ఉంటే బాగుండేది, కానీ థర్డ్కి వచ్చేసారు. ఇంకా సెకండ్ పొజిషన్లో వచ్చేసి నేహ అలాగే విశ్వ వీళ్ళైతే రన్నర్స్ అయ్యారు. ఇంకా విన్నర్స్ వచ్చేసి మానస్ అలాగే సృష్టి వీళ్ళైతే విన్నర్స్ అయ్యారు.